గాంధీ దేశం కోసం అంతా సర్వస్వం త్యాగం చేశాడు. దేశం కోసం నిరంతరం కష్టపడ్డాడు. 10 చోట్ల తిరిగాడు. గబగబా పరిగెత్తాడు, వాకింగ్ చేశాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడు, ఉప్పు తీసుకున్నాడు, ప్రతి గ్రామానికి వెళ్ళాడు, నూలు వడికాడు రాట్నం మీద. ఎన్ని పనులు చేశాడో లెక్కే లేదు మహాత్మా గాంధీ. రోజు రాస్తాడు, ఆయన రిపోర్ట్ ఇస్తాడు న్యూస్ పేపర్లకి తన వ్యూస్కి. అఖండమైన రాతగాడు, అఖండమైన మాటగాడు. ఒక ధోతి పెట్టుకున్నాడు అంతే, ఒక గోచి పెట్టుకున్నాడు అంతే, ఒక కర్ర పెట్టుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు, జాతిపిత అయ్యాడు. మరి అంతటి కార్యశూరత, అంతటి దీక్ష, అంతటి పట్టుదల, అంతటి కార్యశూరత, అంతటి సిద్ధత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది? గత జన్మల నుంచి వస్తుంది. ఈ జన్మలో ఉన్నవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? గత జన్మల నుంచి వస్తాయి. ఈ జన్మలో చేసిన కృషి ఫలితంగా వచ్చే జన్మల్లో, తదుపరి భవిష్యత్తు కాలంలో ఇంకా బాగా రాణిస్తాం.